నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శాంతి మంత్రమే భారత పదమన్న ప్రధాని. పొరుగు దేశాలపై ఎప్పుడూ దాడులు చేయలేదని వెల్లడి. పరుల కోసం త్యాగాలు చేసిన చరిత్ర మనదని స్పష్టీకరణ. గాంధీ జయంతి వేళ దేశమంతా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు. సైన్యం లక్షిత దాడులతో సరిహద్దు పరిశుద్ధమైందన్న వెంకయ్య నాయుడు. బహిరంగ మలమూత్ర విసర్జన రహితంగా ఆంధ్రప్రదేశ్లోని పట్టణాలు. తిరుపతిలో చంద్రబాబు ప్రకటన. కేంద్రం నుంచి 186 కోట్ల ప్రోత్సాహకం. అసంఘటిత కార్మికులకు ఆంధ్రప్రదేశ్ సర్కారు అండా. చంద్రన్న బీమా పథకం ప్రారంభించిన చంద్రబాబు. 15 రూపాయలకే 5 లక్షల ఇన్సూరెన్స్. నూతన జిల్లాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు. ప్రజాభిప్రాయం మేరకు స్వల్ప మార్పులు. పార్టీ నాయకులతో విస్తృత సంప్రదింపులు. జయలలిత ఆరోగ్యంపై బులెటిన్ విడుదల. క్రమంగా మెరుగుపడుతోందని వెల్లడి. మరికొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాలని వివరణ. ఈడెన్ గార్డెన్స్ టెస్టుపై బిగిసిన భారత్ పట్టు. 339 పరుగుల ఆధిక్యంలో కోహ్లీ సేన. రోహిత్ వీరోచిత పోరాటంతో న్యూజిలాండ్పై ఆధిపత్యం. భారతదేశం ఎప్పుడూ ఇతరుల భూమి కోసం అరువులు చాచలేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఆక్రమిత కశ్మీర్లో సైన్యం లక్షిత దాడుల నేపథ్యంలో పాక్ ఆరోపణలకు దీటైన జవాబిచ్చిన ప్రధాని పరుల కోసం ప్రాణాలను అర్పించిన ఘన చరిత్ర భారత సొంతమన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ప్రవాసీ భారతీయ కేంద్రాన్ని ఢిల్లీలో ప్రారంభించిన మోదీ మేధో వలసను మేధో విజయంగా మార్చుకుందామని పిలుపునిచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలో నిర్మించిన సరికొత్త ప్రవాస భారతీయ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించిన ప్రధాని మోదీ విదేశాల్లో ఉంటున్న ప్రవాసులు ఎన్నడూ తమ మూలాల్ని మరిచిపోలేదన్నారు. ప్రవాస భారతీయులు ఎప్పుడూ రాజకీయాలు చేయలేదని, అధికారం హస్తగతం చేసుకునేందుకు పాకులాడలేదని వెల్లడించారు. ఆయా దేశాల్లో ఇతర జాతులతో కలిసి ప్రవాసులు భారతీయ విలువలను విశ్వవ్యాప్తం చేశారని ప్రశంసించారు. భారత శాంతికాముక దేశమని, ఇతరులపై ఎన్నడూ దండయాత్రలు చేయలేదని గుర్తు చేశారు. कभी जमीन का भूखा नहीं रहा है. इस देश ने कभी भी दुनिया में कहीं आक्रमण नहीं किया है, लेकिन इसके बावजूद भी किसी और के लिए 1.5 लाख से ज्यादा हमारे जवान प्रथम और द्वितीय विश्व युद्ध में शहीद हो गए. 1.5 लाख संख्या कम नहीं होती है, लेकिन हम भारतीय उन शहीदों के साथ जुड़ करके विश्व को हमारे इतने बड़े बलिदान का एहसास नहीं करा पाए. विश्व इस बात को स्वीकार करे कि हम वो लोग हैं जो किसी के लिए मरते हैं, हम वो लोग हैं जो किसी के लिए बलिदान देते हैं. हमारी ये महान परंपरा है, ये हमारी उज्जवल गाथा है. భారతీయులు ఎక్కడ కష్టాల్లో ఉన్నా రక్షించేందుకు కేంద్రం ముందుంటుందని మోదీ తెలిపారు. అత్యంత విపత్కర పరిస్థితుల్లో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులతో పాటు 80కి పైగా దేశాల ప్రజలను భారత విదేశీ వ్యవహారాల శాఖ విడిపించిందని వెల్లడించారు. భారత్ను వెలిగించడానికి 2,45 లక్షల మంది ప్రవాస భారతీయుల సేవలను వినియోగించుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. सालों तक हम देखते आए, एक ही शब्द सुनते आए कि हमारे लोग पढ़ लिख करके तैयार होते हैं, विदेशों में चले जाते हैं और ब्रेन ड्रेन ये शब्द हम सुनते आए हैं. लेकिन विश्व भर में फैले हुए भारतीय समुदाय को सिर्फ संख्या के रूप में नहीं, अगर शक्ति के रूप में देखें तो ये ब्रेन ड्रेन की हमारी जो चिंता थी, इसको ब्रेन गेन में कन्वर्ट किया जा सकता. కొన్ని దేశాల్లో భారతీయ రాయబార కార్యాలయాల కన్నా భారతీయ సమాజమే బలంగా ఉందని తెలిపిన ప్రధాని కొత్తగా ఆయా దేశాలకు వెళ్లిన వారికి తోటి భారతీయులు అండగా నిలుస్తున్నారని అభినందించారు. అహింసే ఆయుధంగా భారతావని దాస్య శృంఖలాలను విడిపించేందుకు అలుపెరగని కృషి చేసిన జాతిపిత 147వ జయంతి సందర్భంగా జాతి యావత్తు మహాత్మాగాంధీని స్మరించుకుంది. ఢిల్లీలోని రాజ్ఘాట్కు వెళ్లిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ మహాత్మునికి పుష్పాంజలి ఘటించారు. భాజపా అగ్రనేత అడ్వానీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, రావ్ ఇందర్జిత్ సహా పలువురు ప్రముఖులు జాతిపితకు నివాళులర్పించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, మంత్రులు గాంధీకి నివాళులర్పించారు. రాజ్ఘాట్లో జరిగిన సర్వమత ప్రార్థనల్లోనూ ప్రధాని మోదీ పాల్గొన్నారు.
147వ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలు మహాత్ముడు దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నాయి. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర కార్మిక మంత్రి దత్తాత్రేయ, తెలంగాణ మంత్రులు హైదరాబాద్లోని బాపుఘాట్ను సందర్శించి గాంధీ మహాత్మునికి నివాళులర్పించారు. తెలంగాణ సభాపతి మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్ శాసనసభ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ గాంధీకి పుష్పాంజలి ఘటించారు. ఆంధ్రప్రదేశ్లోనూ బాపూజీ స్ఫూర్తిగా స్వచ్ఛతా కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు జాతిపిత సేవలను స్మరించుకున్నారు. గుంటూరులో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్కా పాల్గొనగా, ఒంగోలులో మంత్రి సిద్ధా రాఘవరావు, విజయవాడలో మంత్రి దేవినేని ఉమా మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రవికృష్ణ హాజరయ్యారు. పాలకొల్లు శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడు చీపురు పట్టి చేపల మార్కెట్ ప్రాంతాన్ని శుభ్రం చేశారు. రామోజీ ఫౌండేషన్ దత్తత గ్రామమైన కృష్ణా జిల్లా పెదపారుపూడిలో స్వచ్ఛ భారత్ ర్యాలీ నిర్వహించిన గ్రామస్తులు, విద్యార్థులు రోడ్లను శుభ్రం చేయడం సహా మొక్కలు నాటారు. 2019 కల్లా స్వచ్ఛ భారత్ కళ సాకారం చేసేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. పరిశుభ్ర భారతావని కోసం ప్రధాని మోదీ మొదలుపెట్టిన స్వచ్ఛ యజ్ఞం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని కేంద్ర మంత్రులు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. మహాత్ముడు పుట్టిన పోర్బందర్ సహా గుజరాత్, ఆంధ్రప్రదేశ్లోని పట్టణాలను ఆయా రాష్ట్రాలు బహిరంగ మలమూత్ర విసర్జన రహిత ప్రాంతాలుగా ప్రకటించాయి. స్వచ్ఛ భారత్ను ప్రారంభించి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. గాంధీ జయంతిని, స్వచ్ఛ యజ్ఞాన్ని మిళితం చేసి కార్యక్రమాలు నిర్వహించడం సరైన చర్యగా అభివర్ణించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక అవగాహన ర్యాలీని రాష్ట్రపతి భవన్లో ప్రారంభించారు. పుదుచ్చేరి, రాజ్కోట్, తన నియోజకవర్గం వారణాసిలో జరుగుతున్న పారిశుద్ధ్య ర్యాలీలు, కార్యక్రమాల చిత్రాలను ప్రధాని మోదీ తన ట్విట్టర్లో పంచుకున్నారు. జాతిపిత పుట్టిన పోర్బందర్ను బహిరంగ మలమూత్ర విసర్జన రహిత ప్రాంతంగా చేయడంలో కృషి చేసిన వారందరికీ అభినందనలు తెలిపారు. న్యూఢిల్లీ పురపాలక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్తో కలిసి రఫీమార్గ్లో ఆకర్షణీయ మరుగుదొడ్లను ప్రారంభించిన ఆయన తర్వాత కన్నాట్ ప్లేస్లోని సెంట్రల్ పార్క్లో నిర్వహించిన స్వచ్ఛ భారత్ ర్యాలీలో పాల్గొన్నారు. శివాజీ స్టేడియంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రాజ్నాథ్ భోజనం చేశారు. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నిర్వహించిన స్వచ్ఛతా ర్యాలీని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు జెండా ఊపి ప్రారంభించారు. స్వచ్ఛ భారత్కు ప్రచారం కల్పించేలా ఉత్తమ లఘు చిత్రాలు నిర్మించిన వారికి ఆయన అవార్డులు ప్రదానం చేశారు. अमेरिका में, चाइना में, जर्मनी में, जापान में, सिंगापुर में, ऑस्ट्रेलिया में, मलेशिया में, दुबई में, कुवैत में, कहीं भी जाए people are shouting Modi, Modi, Modi because they are seeing people behind Modi. The other day you have seen what is Modi. Our neighbor who is abetting, funding, training terrorists, they have been given a fitting lesson by our armed forces. We should all salute the forces. Swachha Man, Swachha Dhan, Swachha Tan और स्वच्छ बॉर्डर, स्वच्छ LOC वो भी करके दिखाया. आगे आगे हम लोग सब लोग इसमें शामिल होके इस मिशन को आगे बढ़ाना है. కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, నఖ్వీ ఢిల్లీలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. చీపురుతో పరిసరాల్ని శుభ్రం చేశారు. ఢిల్లీ సఫ్దర్జంగ్ ఆస్పత్రిలో పరిసరాల్ని పరిశుభ్రం చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రజలతో స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయించారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ కోల్కతాలో విద్యార్థులతో కలిసి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ పట్నాలో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. భారత్ టెస్టు జట్టు కెప్టెన్ కోహ్లీ, బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ఈడెన్ గార్డెన్స్ ను పరిశుభ్రం చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా పనిచేసి 2 ఏళ్లలో రాష్ట్రాన్ని బహిరంగ మలమూత్ర విసర్జన రహిత రాష్ట్రంగా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతిలో పిలుపునిచ్చారు. 110 పురపాలికలను ఓడీఎఫ్గా ప్రకటించిన ముఖ్యమంత్రి మహాత్ముడి స్ఫూర్తితో పారిశుధ్యం మన సంస్కృతిలో భాగంగా మార్చుకోవాలని సూచించారు. అనంతరం చంద్రన్న బీమా పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబు నవ్యాంధ్రలోని 2 కోట్ల మంది అసంఘటిత కార్మికుల భద్రతకు భరోసాగా ఉంటానని హామీ ఇచ్చారు. మహాత్ముని 147వ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని 110 పురపాలికలు సహా 1350 గ్రామాలను బహిరంగ మలమూత్ర విసర్జన రహిత ప్రాంతాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ ఘనత సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన సమయంలో ఊరువాడ ఎదుర్కొంటున్న సమస్య గురించి మరుగుదొడ్లు నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. పారిశుధ్యంలో ముందున్న పట్టణాలు, గ్రామాలకు చెందిన అధికారులను అభినందించారు. ఓడీఎఫ్ డిక్లేర్ చేసిన ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.
స్టూడెంట్స్, మీరు, డాక్రా ఉమెన్, గ్రామంలో ఉండే పెద్దలు అందరూ కూడా పేదవాళ్ళు, డబ్బులుండేవాళ్ళు అందరిలో ఒక సంస్కృతి తీసుకురావాలి. ఓడిఎఫ్ మన జీవితంలో ఒక విధానం కావాలి. ఓడిఎఫ్ వల్ల సమాజం ఎంతో బాగుపడుతుంది, ఇంకా ఆనందంగా ఉంటాం. ఇది విడమరిచి ఒకసారి చెప్పడం కాదు, 2 సార్లు చెప్పడం కాదు, ఎన్నిసార్లు అవసరమైతే అన్నిసార్లు చెప్పి ప్రజల్ని మెప్పించే పరిస్థితి మీరు తీసుకురావాలని మరొకసారి కోరుతున్నా. అనంతరం తిరుపతి తారకరామ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రన్న బీమా పథకాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో అసంఘటిత రంగంలో పనిచేసే 15 నుంచి 75 ఏళ్ల వయసున్న కార్మికులకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. దురదృష్టవశాత్తు కార్మికులెవరైనా మరణిస్తే 3 వారాల్లో 5 లక్షల రూపాయలు చెల్లిస్తామని తెలిపారు. పథకం కింద లబ్ధి పొందాలనుకునే కార్మికులు 15 రూపాయలు మాత్రమే తమ వంతుగా చెల్లిస్తే సరిపోతుందని ముఖ్యమంత్రి తెలిపారు. చనిపోవడం ఒక బాధాకరం, అదే సమయంలో పూర్తిగా వికలాంగులు కావడం ఇంకా భయంకరం. అందుకనే 5 లక్షలు పెట్టాం. పాక్షికంగా వికలాంగులైతే 3,62,000 రూపాయలు. ఇంకో పక్క సహజ మరణం అయితే 30,000 రూపాయలు. 2 పిల్లలు 9, 10 ఐటీఐ పాలిటెక్నిక్ ఇంటర్మీడియట్ చదువుకోవాలంటే 1,200 రూపాయలు చొప్పున సంవత్సరానికి ఇద్దరికి. దేశంలో ఏ రాష్ట్రమూ చంద్రన్న బీమా తరహా పథకాన్ని తీసుకురాలేదన్న ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రకటించడం ద్వారా తన జీవితం ధన్యమైందన్నారు. నవ్యాంధ్రలో 110 పురపాలికలను బహిరంగ మలమూత్ర విసర్జన రహిత ప్రాంతాలుగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు ప్రోత్సాహకంగా 186 కోట్ల రూపాయల స్వచ్ఛ భారత్ నిధులు విడుదల చేశారు. అన్ని పట్టణాలను ఓడీఎఫ్గా మార్చేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, పురపాలక మంత్రి నారాయణ, ప్రజాప్రతినిధులు, అధికారులను కేంద్ర మంత్రి అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో 1368 గ్రామ పంచాయతీలు, 2 మండలాలు, నల్లజర్ల మండలం పశ్చిమ గోదావరి జిల్లా, అలాగే పెళ్లకూరు మండలం నెల్లూరు జిల్లా, ఇవి 2 కూడా ఓపెన్ డెఫికేషన్ ఫ్రీగా ప్రకటించబడ్డాయి. 3.3 లక్షల టాయిలెట్లు నిర్మాణం చేయడం జరిగింది. పట్టణాల్లో 1.6 లక్షల టాయిలెట్లు నిర్మాణం చేసి స్వచ్ఛ భారత్ కింద కమ్యూనిటీ యొక్క సీట్లు అవుతున్నాయో 6,030 సీట్లు వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవడం వలన, ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు శ్రద్ధ తీసుకోవడం వలన, దాంతోపాటు ప్రజల యొక్క సహకారం వలన ఇది సంభవమైంది. కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రజల సౌకర్యం తప్ప వ్యక్తిగత అభీష్టాలకు చోటు లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెరాస నేతలతో స్పష్టం చేశారు. కొత్త జిల్లాలకు తుది రూపం ఇచ్చేందుకు కసరత్తు చేపట్టిన ఆయన ఇవాళ మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. జిల్లాల ఏర్పాటుపై నేతలకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్ ఎవరి నుంచి విమర్శలు రాకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. మండలాలు, డివిజన్ల కూర్పులో ప్రజాభిప్రాయానికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా మండలాల చేర్పు, జిల్లాల పేర్లపై మంత్రులు, నేతలు పలు సూచనలు చేశారు. వికారాబాద్ జిల్లాకు అనంతగిరి, శంషాబాద్ జిల్లాకు రంగారెడ్డి పేర్లు పెట్టాలని మంత్రి మహేందర్ రెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. చేవెళ్ల, కల్వకుర్తి నియోజకవర్గాల్లోని 3 SC మండలాలను శంషాబాద్ జిల్లాలో, కొడంగల్, బొమ్రాస్పేట మండలాలు వికారాబాద్ జిల్లాలో కలిపే అంశంపైన సమావేశంలో చర్చ జరిగింది. సోమవారం 5 జిల్లాల నేతలతో కేసీఆర్ సమాలోచనలు జరపనున్నారు. భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు 24 గంటల్లో సాయం అందజేస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. వరదలతో పంటలు దెబ్బతిన్న మెదక్ జిల్లా జరాసంఘం, న్యాల్కల్, రాయకోడి ప్రాంతాల్లో పర్యటించిన హరీష్ రైతులు, గ్రామస్తులతో మాట్లాడారు. వరదలో గల్లంతై ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 4 లక్షల రూపాయల పరిహారం అందజేస్తామన్నారు. దెబ్బతిన్న రోడ్లు, ఇళ్లను యుద్ధ ప్రాతిపదికన పునర్నిర్మిస్తామని తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన ఎక్కడైతే పంటలు నష్టపోయినరో, ఇల్లు కూలిపోయినాయో వారందరికీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా వారికి తక్షణమే రేపు సాయంత్రం కల్లా 24 గంటల్లో సహాయాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ గారిని, రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించాం. పంటలు నష్టపోయిన అన్ని కూడా ఎన్యూమరేషన్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపాల్సిందిగా వారిని ఆదేశించడం జరిగింది. నివేదికలు వచ్చిన వెంటనే తప్పకుండా నష్టపోయిన రైతాంగాన్ని అందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీని అందించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారందరినీ కూడా ఆదుకోవడం జరుగుతుంది. భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మంత్రులంతా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు భరోసా కల్పించకుండా తాత్సారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అధికారులు కూడా పంట నష్టం అంచనాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఉత్తమ్ విమర్శించారు. కేంద్ర సాయం కోసం ఎదురుచూడకుండా తెలంగాణ ప్రభుత్వమే నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు గాని మంత్రులు గాని ఇంత పెద్ద స్థాయిలో 4.5 లక్షల ఎకరాల వ్యవసాయ పంటను నష్టపోతే మరి క్షేత్ర స్థాయిలో పోయి దాన్ని పరిశీలించి అది సరిగ్గా ఎన్యూమరేట్ చేయించి నష్టపరిహారం ఇవ్వడానికి కూడా ఏమీ చర్యలు తీసుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈ నష్టపోయిన పంటలని ఇమీడియట్ గా ఎన్యూమరేట్ చేసి కేంద్ర ప్రభుత్వం సహాయం కోసం ఎదురు చూడకుండా రైతులకి నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్ గా అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గుడుంబ అమ్మకాలను నిలిపివేసిన వారి జీవనోపాధి కోసం ప్రతి జిల్లాకు 10 కోట్ల రూపాయలు కేటాయించే కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు తెలిపారు. హైదరాబాద్ను గుడుంబారహిత జిల్లాగా ప్రకటించిన మంత్రి మొత్తం 8 జిల్లాల్లో వాటి అమ్మకాలు పూర్తిగా నిర్మూలించామన్నారు. ఎక్సైజ్ శాఖ చరిత్రలోనే హైదరాబాద్ తొలిసారిగా గుడుంబారహిత జిల్లాగా మారడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇక ముందు ఇదే స్ఫూర్తితో పనిచేద్దామని పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 24 గంటల వ్యవధిలో చోటు చేసుకున్న 2 పేలుళ్లు స్థానికులను కలవరపెడుతున్నాయి. నిన్న అంబేద్కర్ చౌరస్తాలో ఒక స్కూటర్ వెనుక భాగంలో పేలుడు జరగ్గా కిరోసిన్ డబ్బా పేలినట్టు పోలీసులు గుర్తించారు. ఇవాళ అదే చౌరస్తాలోని ఒక శిలాఫలక సమీపంలోని మట్టిలో పేలుడు సంభవించి సమీపంలో ఉన్న మల్లమ్మ, యాదయ్య, కాళిదాసు అనే 3 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. జిలటిన్ స్టిక్ లేదా మట్టిలో దాచిన ఏదైనా పేలుడు పదార్థం ఒత్తిడికి గురై పేలి ఉంటుందని భావిస్తున్న పోలీసులు వరుస పేలుళ్లకు సంబంధించిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. గృహాలంకరణ, నగర ప్రణాళిక వంటి విభిన్న రంగాల్లో ప్రస్తుతం యువతకు ఉపాధి మార్గాలు మెరుగ్గా ఉంటున్నాయని, ఆ దిశగా యువత దృష్టి పెట్టాలని హిందూపురం శాసనసభ్యుడు ప్రముఖ నటుడు బాలకృష్ణ హైదరాబాద్లో సూచించారు. భారతీయ గృహాలంకరణ సంస్థ చేపట్టిన ర్యాలీని హైదరాబాద్లో జెండా ఊపి ప్రారంభించిన బాలకృష్ణ అమరావతిలో అక్టోబర్ 6న ఈ ర్యాలీకి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతం చెబుతారని వివరించారు. ఈ ర్యాలీ ఇప్పటి వరకు 29 నగరాల్లో సాగింది. తెలంగాణలో బతుకమ్మ సంబరాలు 3వ రోజు ఘనంగా జరిగాయి. తీరొక్క పూలతో అలంకరించిన బతుకమ్మలకు పూజ చేసిన ఆడపడుచులు ఊరువాడ ఆటపాటలతో అలరించారు. వరంగల్ జిల్లా కేంద్రం జనగామ, హన్మకొండలో జరిగిన బతుకమ్మ ఆటలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కరీమాబాద్ మహంకాళి ఆలయం వద్ద బతుకమ్మ కోలాటం ఆడారు. మెదక్ జిల్లా సిద్దిపేట పట్టణంలో వైశ్య ఫ్యామిలీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేర్చిన 6 అడుగుల బతుకమ్మ ఆకట్టుకుంది. హైదరాబాద్ కర్మన్ ఘాట్లో బతుకమ్మ వేడుకలకు తెలంగాణ ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డి హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా రామగుండం నగరపాలక సంస్థ ప్రాంగణంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మహిళా కార్పొరేటర్లు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో తన వంతు బాధ్యత నిర్వర్తిస్తూ మహాత్మాగాంధీ జయంతి నాడు భారత్ కీలక అడుగు వేసింది. గతేడాది డిసెంబర్లో కుదిరిన చారిత్రక ప్యారిస్ ఒప్పందానికి ఆమోద ముద్ర వేసి ఈ ఏడాది చివరికల్లా ఆ ఒడంబడిక అమల్లోకి వచ్చేందుకు సహకరించింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతకం చేసిన ఒప్పంద పత్రాల్ని ఐరాసలోని ఒప్పందాల విభాగం సారథి శాంటియాగో విల్లల్ పండోకు ఐరాస రాయబారికి భారత శాశ్వత ప్రతినిధి అయిన సయ్యద్ అక్బరుద్దీన్ అందజేశారు. ప్యారిస్ ఒప్పందాన్ని భారత్ ఆమోదించడం కీలక అడుగని ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ కొనియాడారు. భావితరాలకు మెరుగైన ప్రపంచాన్ని అందించాలని భావించిన గాంధీజీ వారసత్వాన్ని ప్రధాని మోదీ, భారతీయులు కొనసాగిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రశంసించారు. ఫ్రాన్స్ సైతం భారత్ చర్యను స్వాగతించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో సైన్యం లక్షిత దాడులు చేసిన తర్వాత దేశ సరిహద్దులతో పాటు గగనతల, సముద్రతల నిఘాను పెంచిన నేపథ్యంలో భారత తీర ప్రాంత రక్షక దళాలు 9 మందితో కూడిన ఒక పాకిస్తాన్ పడవను పట్టుకున్నాయి. కోస్ట్ గార్డుకు చెందిన సముద్ర పవక్ నౌక ఈ ఉదయం 10 గంటల 15 నిమిషాలకు గుజరాత్ తీరంలో పాకిస్తాన్ పడవను, అందులోని 9 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లు రక్షణ శాఖ ప్రకటించింది. ప్రాథమికంగా ఆ 9 మందిని పాకిస్తానీ మత్స్యకారులుగా భావిస్తోన్న అధికారులు వారిని పోర్బందర్ తరలించి దర్యాప్తు చేస్తున్నారు. తీరం వెంబడి సున్నితమైన ప్రాంతాల్లో నిఘాను, పహారాను పెంచినట్లు తెలిపిన కోస్ట్ గార్డు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే తెలియచేయాలని భారత మత్స్యకారులను కోరింది. ఆక్రమిత కశ్మీర్లో భారత సైన్యం ముష్కరమూకలపై విరుచుకుపడిన వైనాన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్న పాక్ ఎలాంటి దాడులు జరగలేదని ప్రపంచాన్ని నమ్మించేందుకు తంటాలు పడుతోంది. తమ వాదనను నిరూపించేందుకు అంతర్జాతీయ పాత్రికేయుల బృందాన్ని నియంత్రణ రేఖ వద్దకు తీసుకెళ్లి దాడులేమీ జరగలేదని వివరించింది. ప్రత్యేక హెలికాప్టర్లలో వాస్తవాధీన రేఖకు దాదాపు 2 కిలోమీటర్ల దగ్గరకు ఆ బృందాన్ని తీసుకెళ్లిన పాక్ సైన్యం భారత సైన్యం లక్షిత దాడులు చేసే అవకాశమే లేదని పరిసర ప్రాంతాలను చూపిస్తూ వివరించింది. అక్కడి స్థానికులతోనూ పాత్రికేయులను మాట్లాడించింది.
ఉరి ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్తాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత్ సహా 4 దేశాలు హాజరు కాబోమని చెప్పడంతో ఇప్పటికే సార్క్ సదస్సు వాయిదా పడింది. తాజాగా సార్క్ అధ్యక్ష స్థానంలో ఉన్న నేపాల్ పరోక్షంగా పాకిస్తాన్ను విమర్శించింది. సీమాంతర ఉగ్రవాదానికి తమ భూభాగాన్ని వినియోగించుకోకుండా సభ్య దేశాలు చర్యలు తీసుకోవాలని నేపాల్ సూచించింది. సార్క్ సదస్సుకు వాతావరణం ప్రస్తుతం ఏమాత్రం అనుకూలంగా లేకపోవడంపై విచారం వ్యక్తం చేసిన నేపాల్ సమావేశం ఎప్పుడు జరపాలనే అంశంపై చర్చలు చేపడతామని తెలిపింది. చెన్నై అపోలో ఆసుపత్రిలో 11 రోజులుగా చికిత్స తీసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని వైద్యుల బృందం ప్రకటించింది. మరికొద్ది రోజులు ఆమె ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం లండన్కు చెందిన రిచర్డ్ బెలే నేతృత్వంలో ముఖ్యమంత్రికి చికిత్స చేస్తున్నారు. జయ పరిస్థితి ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ప్రత్యేక వైద్యుల బృందాన్ని కూడా నియమించినట్లు అపోలో వైద్యులు ప్రకటించారు. ఇన్ఫెక్షన్ తగ్గించేందుకు మందులు వాడుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. మరోవైపు అమ్మ త్వరగా కోలుకోవాలని కోరుతూ అన్నాడీఎంకే కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. జయలలిత ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను కొట్టిపారేసిన పార్టీ నేతలు ఎవరూ గిట్టని వాళ్లు ఉద్దేశపూర్వకంగా సృష్టించినవేనని స్పష్టం చేస్తున్నారు. జాతీయ దినోత్సవం సందర్భంగా వారం రోజులు సెలవులు ప్రకటించడంతో చైనాలో ప్రజలంతా పర్యాటక ప్రాంతాల్లో సేద తీరుతున్నారు. అత్యధిక శాతం ప్రకృతి రమణీయత ఆస్వాదించేందుకు మొగ్గడంతో పర్యాటక ప్రాంతాలన్నీ కిటకిటలాడుతున్నాయి. తూర్పు చైనాలోని మౌంట్ హుయాంగ్కు పర్యాటకులు పోటెత్తారు. అనుషుని వద్ద బైసు నదిపై ఉన్న హోయాంగ్షో జలపాతం వద్ద సందర్శకుల తాకిడి విపరీతంగా పెరిగిపోయింది. హుకో జలపాతం కూడా పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా మారింది. 2500 కిలోమీటర్లు విస్తరించి ఉన్న కుండ్లూన్ పర్వత శ్రేణులకు చైనీయులు క్యూ కట్టారు. గిజో రాష్ట్రంలోని జాతీయ జియో పార్కుకు పర్యాటకులు లక్షలాదిగా తరలివస్తున్నారు. ఇక హాంకాంగ్లో చైనా జాతీయ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. హాంకాంగ్ విక్టోరియా హార్బర్ వద్ద దాదాపు 23 నిమిషాలు కాల్చిన బాణాసంచా ఔరా అనిపించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.